నా అక్షరాలోచనలను మీతో షేర్ చేసుకోవడానికి వచ్చాను. ప్లీజ్ సపోర్ట్ మీ. రోజా చెప్పింది విన్న అభినవ్ ఏం చేస్తాడు? నిజంగానే బర్త్డే సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాడా? అసలు ఏం ఆలోచిస్తున్నాడు? ఆశ్రిత ఏం చెప్పాలని అభిని పిలుస్తుంది? మరి తెలుసుకోవాలంటే అతడు ఆమె అయితే 45 వినాలి కదా. మరి నాతో రండి. రోజా రాధతో చెప్పింది విని ఇంటికి వెళ్ళినా కూడా అదే ధ్యాసలో ఆలోచిస్తూ ఆశ్రిత ఏదో చెప్పాలని ఎదురు చూస్తున్నా పెట్టించుకోకుండా తన రూమ్లోకి వెళ్ళిపోయాడు అభినవ్. అభి అభి అని అంటూ పిలుస్తూ అభినవ్ వెనకే వెళ్ళింది ఆశ్రిత. ఏమిటి ఆశ్రి, నాతో ఏమైనా చెప్పాలా? సారీ, నీతో అస్సలు టైం స్పెండ్ చేయలేకపోతున్నా అని అన్నాడు కన్సర్న్గా. ఆశ్రిత చాలా రోజులైపోయింది అభినవ్తో మాట్లాడి. దాంతో చెప్పాల్సిన విషయం కూడా అటువంటిది. అందుకే కళ్ళల్లో నీళ్లు ఊరాయి. అదే సమయంలో అభినవ్ ఫోన్ రింగ్ అయింది. ఆశ్రిత కంటిలో నీళ్లు చూసి ఉంటే విషయం వేరేలా ఉండేదేమో. కానీ అభినవ్ ఆశ్రితని చూడకుండానే ఫోన్ వైపు చూస్తూ ఫేస్లో అమాంతంగా చిరునవ్వు చేరింది. అభినవ్ని చూసి చెప్పాలనుకుంది చెప్పకుండానే చూస్తూ ఉండిపోయింది. ఆశ్రిత కన్నీలో నీళ్లు కూడా కిందకి రావడం మానేసి మరీ చూశాయి అభినవ్ వైపు. నేను కనిపించలేదా అని. పక్కనే ఆశ్రిత ఉంది అని మర్చిపోయి చెప్పు రోజా అన్నాడు. అటువైపు రోజా ఏమీ అందో తెలియదు కానీ ఏమీ లేదు, జస్ట్ పని ఉండి వచ్చేసాను. రేపు నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అని మాట్లాడుతూ బాల్కనీ వైపు వెళ్ళాడు. ఒక 10 నిమిషాలైనా కూడా అభినవ్ రాకపోవడంతో బాధగా అక్కడ నుండి వెళ్ళిపోయింది ఆశ్రిత. 1 గంట తర్వాత వచ్చిన అభినవ్కి ఆశ్రిత తన కోసం వచ్చిందనే విషయమే మర్చిపోయాడు. రోజాతో మాట్లాడిన మాటలే తలుచుకుంటూ నిద్రపోయాడు. ఆశ్రిత ఇప్పుడు అభినవ్తో ఏం మాట్లాడాలనుకున్నది ఏంటి అన్నది ఆశ్రిత వెర్షన్లో ఉంటుంది. ఆశ్రిత పాస్ట్లో ఉంటుంది. ఇది అభినవ్ పాస్ట్ కాబట్టి అభినవ్ వెర్షన్లోనే ఉంటుంది. వినేవాళ్ళు గమనించగలరు. ఉదయం లేచిన వెంటనే మేనేజర్కి ఫోన్ చేశాడు అభినవ్. చెప్పండి చంద్రబాబు అని అన్నాడు మేనేజర్ ముకుందం. తనకేం కావాలో అన్నీ చెప్పి ఈవినింగ్ 5 కల్లా రెడీ చేయండి అని ఆర్డర్ వేశాడు. 10th క్లాస్కే మాటల్లో కమాండ్కి ముకుందం దడబడుతూ, బాబు మీరు చెప్పినవి అన్నీ చెయ్యాలి అంటే సుమారు 2 లక్షలు అవుతాయి అని అంటున్న ముకుందం మాటలు ఆపి, అయితే ఒక 50 ఎక్కువైనా పర్వాలేదు, ఏమీ లోటు లేకుండా చూడండి అని 2 లక్షలు ఎక్కువ అని చెప్పుతుంటే ఇంకో 50,000 పెంచుతున్నాడు ఏమిట్రా బాబు అని మనసులో అభినవ్ తిట్టుకొని, అది కాదు బాబు, నాన్నగారికి తెలిస్తే అని నానుస్తూ అన్నాడు. తెలిస్తే ఏమవుతుంది అని తేలిగ్గాని, మా కోసమే కదా సంపాదిస్తున్నారు, ఏం పర్వాలేదు, ఒకవేళ అడిగితే డాడీకి నేను చెప్పుకుంటా, ముందు నేను చెప్పింది చేయండి అని కాల్ కట్ చేసి రెడీ అవ్వడానికి వెళ్ళిపోయాడు. రెడీ అవి కిందకి వచ్చిన అభినవ్ దగ్గరికి వచ్చింది ఆయమ్మ. ఏమిటి ఆయమ్మ, నాతో ఏమైనా పనా అని అడిగాడు. లేదు అభిబాబు, ఈ మధ్య ఆశ్రిత అమ్మ చాలా డల్లగా ఉంటుంది, మీరు కూడా ఆశ్రిత అమ్మతో అప్పట్లా ఎక్కువ మాట్లాడక అనుకుంటా అని ఆశ్రిత కోసం చెప్పింది ఆయమ్మ. అప్పుడు గుర్తుకు వచ్చింది అభినవ్కి. నిన్న ఏదో చెప్పాలని తన గదికి రావడము, ఫోన్ రావడంతో ఆ విషయం మర్చిపోవడము. అలా ఎలా చేశాను, ఎలా మర్చిపోయాను, పాపం నేను తాను చెప్పింది వినలేదని బాధపడింది అనుకుంటా అని అనుకుంటూ ఆశ్రిత గదివైపు వెళ్ళాడు. అభిబాబు, ఆశ్రిత లేదు, స్కూల్కి వెళ్ళిపోయింది, కాస్త సాయంత్రమైనా త్వరగా వచ్చి అప్పట్లా మాట్లాడుతూ ఉండండి అని చెప్తున్నా అంది ఆయమ్మ. సరేలే అని చెప్పి స్కూల్కి వెళ్ళగానే ముందు ఆశ్రిత క్లాస్ రూమ్కి వెళ్ళాలి, ఏమైందో అడగాలి అనుకున్నాడు. కానీ గేటు దగ్గరే రోజాను చూసి ఆశ్రిత దగ్గరికి వెళ్ళాలనుకున్న విషయం మర్చిపోయాడు. అభినవ్ ఫోన్ పెట్టిన తర్వాత ముకుందంకి ఏం చేయాలో అర్థం కాలేదు. అభినవ్ చెప్పినట్టు చేస్తే చిన్నపిల్లాడు ఏదో అంటే 2 లక్షలు ఖర్చు చేస్తావా అని ఆనందరావు గారు అంటారేమో అని భయం. చెప్పినట్టు చేయకపోతే కొడుకుని ఏమీ అనలేక నన్నే అంటారేమో అని భయం. చెప్తే వెళ్ళి అమ్మో ఇది ఇంకా డేంజరు, చిన్న చిన్న విషయాలు కూడా నాకు చెప్పి చేస్తే ఇంకా నువ్వెందుకు అని అరుస్తారేమో అని పలు రకాలుగా ఆలోచిస్తూ ఫోన్ చూస్తూ ఉండిపోయాడు ముకుందం. ఏమైంది ముకుందం, ఏమైనా ప్రాబ్లంనా అని అడిగాడు ఆనందరావు, కనీసం తాను వచ్చిన విషయం కూడా గమనించకుండా ఆలోచించడం చూసి. అంటే సార్ అది చిన్నబాబు అని తడుముకుంటూ అన్నాడు. చిన్నబాబు ఎవరు చిన్నబాబు అని అనుమానంగా అడిగాడు అభినవ్ కోసమా అన్నట్టు డౌట్గా. అదే సార్, మన అభినవ్ బాబు ఫ్రెండ్ బర్త్డే అంట అని అగాడు. ఫ్రెండ్ బర్త్డే, ఎక్కడికి వెళ్తాడట? ఫ్రెండ్స్తో పార్టీనా? దానికి నువ్వు అలా అయిపోవడం ఏంటి, అయినా వాడు నీకు చెప్పడం ఏమిటి అని అన్నాడు. ఇందులో ఏదో తిరకాసు ఉంది అని అర్థమై. ఆ పార్టీ మన అభినవ్ బాబునే ఏర్పాటు చేస్తున్నాడు, సుమారు 2 లక్షల వరకు అవుతుంది అని ఆగి ఆనందరావంకు చూశాడు ముకుందం. ఆహాహా అని నవ్వుతూ,
మరి ఇంకే ఆ ఏర్పాట్లో ఉండు, వాడికి మాట రాకుండా చూడు అని అంటూ కూర్చున్నాడు. ఈసారి ఇలాంటివి రిపీట్ అవ్వకుండా చూడు, నా వరకు రానివ్వు అన్నాడు కూల్గా. ఏర్పాటు చేయమని చెప్తున్నారు, మరలా ఎలా అంటున్నారు ఏమిటి అని చూస్తున్నావా? నువ్వు ముందే అవ్వదు అని చెప్తే అది వేరే విషయం. ఇప్పుడు ఆ పార్టీ అరేంజ్ చేయకపోతే నేనే వద్దు అని చెప్పానని అర్థమైపోతుంది వాడికి. ఫ్రెండ్స్ దగ్గర అవమానము, దాని ఎఫెక్ట్ నా మీద పడుతుంది. ఇప్పటికే డబ్బు సంపాదనలో పడి పిల్లలకు దూరంగా వచ్చేసాను. వాళ్ళకి దగ్గర కావాలి అంటే తప్పదు. అలా అని అందరి బర్త్డేలు చేయలేం కదా. ఇప్పుడు అర్థమైందా అని అయోమయంగా తన వంక చూస్తున్న ముకుందంగా చెప్పాడు ఆనంద. ఏమిటో, ఒకసారి అమ్మాయి కోసం ఖర్చు పెట్టినవాడు మరోసారి ఖర్చు పెట్టాడా అని అనుకుని అభినవ్ చెప్పిన ఏర్పాట్లు చేయడానికి వెళ్ళిపోయాడు. అప్పటికే లేట్ అవుతుందని. స్కూల్ వదిలే టైంకి ముకుందం ఒక మినీ వ్యాన్ పంపించాడు అభినవ్ చెప్పినట్లు. రోజా, నీ బర్త్డే పార్టీ గ్రాండ్గా నేను సెలబ్రేట్ చేస్తాను. ఆ వ్యాన్ మన కోసమే వచ్చింది, నీ ఫ్రెండ్స్ని పిలు అని ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతున్న రోజాతో అన్నాడు అభినవ్. వావ్, నిజమా? నాకు బర్త్డే పార్టీ గ్రాండ్గా చేసుకోవాలి నా డ్రీమ్ అని నీకు ఎలా తెలుసు? అయినా వద్దులే అభినవ్, మళ్ళీ అన్ని డబ్బులు ఖర్చు పెడితే నీకు మీ ఇంట్లో ప్రాబ్లం. మీ ఇంట్లో తెలిస్తే నా కోసం నువ్వు గొడవ పడ్డావు, నాకు ఇష్టం లేదు అని అభినవ్ని ఇబ్బంది అని ఫేస్లో ఎక్స్ప్రెషన్ పెట్టి మరీ అంది రోజా. అదేమిటి అలా అంటావు? నిన్నంతా తెగ బాధపడిపోయావు, ఇప్పుడు పార్టీ వద్దంటున్నావు. అభినవ్కి అది పెద్ద విషయం ఏమీ కాదు, వాళ్ళ ఇంట్లో ఏమీ అనరు. నువ్వు నడు, నీ వలన మేము కూడా బాగా ఎంజాయ్ చేస్తాం. ఎప్పుడు పేరెంట్స్తోనే ఒక ఎంజాయ్మెంట్ ఉండదు, ఏమీ ఉండదు. కానీ ఇప్పుడు కేవలం మనమే కాబట్టి మనకు నచ్చినట్లు ఉండొచ్చు అని రాధ ముందుకు తోసింది రోజాని. రాధ చెప్పింది నిజమే, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. లేట్ అయితే మనము పార్టీలో ఎంజాయ్ చేయడానికి టైం సరిపోదని చెప్పి క్లాప్స్ కొడుతూ, ఫ్రెండ్స్, రోజా బర్త్డేకి ఎవరు వస్తున్నారో వాళ్ళు రావచ్చు అని అందరినీ ఆహ్వానిస్తూ అన్నాడు అభినవ్. కొంతమంది ఇంట్లో అమ్మ తిడుతుందని, మరి కొంతమంది ఇంట్లో ఒప్పుకోరని, మరి కొంతమంది లేట్ అయితే మెసేజ్ చేస్తే సరిపోతుందని, మరి కొంతమంది వస్తామని, ఇలా ఒకరి తర్వాత ఒకరు అనుకుని ఒక 20 మంది వరకు పార్టీకి రావడానికి రెడీ అయ్యారు. అందరూ హుషారుగా మినీ వ్యాన్ ఎక్కి ఆటలతో పాటలతో అభినవ్ను పొగుడుతూ పార్టీ జరిగే ప్లేస్కి చేరారు. వీళ్ళు దగ్గరనే ముకుందం ఎదురు వచ్చాడు. ఏమిటో ఊరిలో పెళ్ళికి ముక్కలాడావాడి అంటే ఇదే కాబోలు అని అనుకుంటూ. అంతా రెడీ అనే కదా అని అడిగాడు అభినవ్. చిన్నబాబు, అన్ని ఏర్పాట్లు చేశాను, నేను ఇక్కడే ఉంటాను, మీకు ఏమైనా కావాలంటే పిలవచ్చు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ముకుందం. రోజా కోరుకున్నట్లే అక్కడ ఏర్పాట్లు ఉండడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయింది. కేక్ కట్ చేసింది. మొదటి పీసు అభినవ్కి పెట్టింది. అందరూ కేరింతలు అల్లరితో సందడిగా పార్టీ ఎంజాయ్ చేశారు. అభినవ్ దగ్గరికి వచ్చి, లేట్ అవుతుంది చిన్నబాబు, మనము బయలుదేరితే మంచిది కదా అన్నాడు ముకుందం. అవును అభినవ్, ఇంటి నుండి ఫోన్ల మీద ఫోన్లు, ఇంక వెళ్దాం. రోజా ఎలా ఫీల్ అయిందో తెలియదు కానీ మేము మాత్రం బాగా ఎంజాయ్ చేశాం. థ్యాంక్స్ అభి అని ఫ్రెండ్స్ ఒకరి తర్వాత ఒకరు చెప్పి వ్యాన్ దగ్గరికి వెళ్ళారు. రోజా ఏది అని చుట్టూ చూస్తూ అడిగాడు ఒక అమ్మాయిని అభినవ్. రాధా, రోజా వాష్రూమ్కి వెళ్ళారు అని అంది ఆ అమ్మాయి. రోజా, రాధా ఏం చేస్తారు వాష్రూమ్ దగ్గర? అక్కడ ఏమైనా జరుగుతుందా? ఏదైనా ప్రాబ్లం వస్తుందా వాళ్ళిద్దరికీ? అభినవ్ ఏం చేస్తాడు? మరి తెలుసుకోవాలంటే అతడు ఆమె అయితే నెక్స్ట్ ఎపిసోడ్ చూడవలసిందే. మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.